నేను పాపములో ఉంటే నువ్వు నన్ను లక్ష్య పెట్టకుంటుండే, కానీ నేను నీ నుంచి విడుదలను కోరుకున్నాను, విజ్ఞాపన చేస్తే నువ్వు నా మనవిని ఆలకించి ఉన్నావు అంటున్నాడండి. హల్లెలూయా. ఆ విధంగా దావీదులాగా చెప్పగలుగుతున్నావా మనము? దేవుడు నా యొక్క ప్రార్థనను ఆలకించి ఉన్నాడు, దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నువ్వు శుద్ధ హృదయంతో దేవుని ప్రార్థించినట్లయితే, శుద్ధ హృదయంతో దేవుని ఒక విషయం పట్ల నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. తద్వారా నువ్వు అందరి సమక్షంలో నిలబడి దావీదు చెప్పినట్లుగా, దావీదు అంటున్నట్లుగా, దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు, ఆయన నా మనవిని ఆలకించి ఉంటున్నాడు అని చెప్పి నీవు కూడా చెప్పగలగాలి. ఆమె ఇట్టి సాక్ష్యము నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా.